నమస్తే అన్న అందరికీ. సో మార్నింగ్ పెట్టాను అటామిక్ స్ట్రక్చర్ లాస్ట్ పార్ట్ ఇది. ఓకేనా, కొద్దిగా వస్తుంది. ఓకేనా, సో దీన్ని కంప్లీట్ చేసుకోండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. లెసన్ అయిపోయిన తర్వాత లెసన్ అంతటికి మూలాధారం ఇదే. ఓకేనా, రైట్ మా. ఫ్రమ్ మాయిలర్ డయాగ్రామ్ అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఇది ఎందుకనంటే వాట్ ఈజ్ యూజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. మనం ఇంతకీ ఆటం ఎందుకు నేర్చుకుందాం? హౌ మెనీ బాండ్స్ ఇట్ గివ్స్. ఇదేనా మనకు కావాల్సింది. అందుకని ఇది బాండ్స్ చిన్న బట్టి దాన్ని ఏమంటాం? కాంపౌండ్. ఓకే, కాంపౌండ్స్ని మనము డిస్కస్ చేసేది దీంట్లో మనకు కెమికల్ ఈక్వేషన్స్ అంటే ఏంది? కెమికల్లీ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ కాంపౌండ్స్ అంటే ప్రీవియస్ బాండ్ని బ్రేక్ చేసుకొని న్యూ బాండ్ని ఫామ్ చేసుకుంటాయి. అర్థమవుతుందా? సో దాన్నే కెమికల్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద కాంపౌండ్స్ అంటారు. సో కాబట్టి ఈ కాంపౌండ్ ఫార్మేషన్ అనేది తెలుసుకోవాలి అంటే ఏది రావాలా? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది రావాలా. అంటే ఆటం అనేది బాండ్స్ ఇస్తుంది. దేని ద్వారా నేర్చుకున్నాం? అటామిక్ స్ట్రక్చర్ ద్వారా నేర్చుకున్నాం. ఇదంతా డిస్కషను చెప్పుకున్న దానికి కారణం ఏంది? రీజన్ ఏంది? అసలు బాండ్స్ ఎలా ఇస్తుంది? ఆటం అనేది బాండ్స్ ఎలా ఇస్తుంది? సో దానికి ఆన్సర్ ఏంది? ఫ్రమ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ద్వారా. ఓకేనా. సో అప్పటి వరకు వీ డోంట్ నో అబౌట్ నోబెల్ గ్యాసెస్. సో వీటిని ఇనర్ట్ గ్యాస్ అంటాం. ఈ ఇనర్ట్ గ్యాస్ అంటే ఏందన్నా? లేజీ, అసలు బాండ్స్ ఇవ్వవు. డస్ నాట్ గివ్ ది బాండ్స్ అనేవి ఇవ్వవు. నేచర్లో ఎలా దొరుకుతాయి? సింగిల్గానే. హీలియం అంటే హీలియం, నియాన్ అంటే నియాన్, ఆర్గాన్ అంటే ఆర్గాన్, క్రిప్టాన్ అంటే క్రిప్టాన్, గ్జినాన్ అంటే గ్జినాన్ అంటే రేడాన్. ఇలాగే ఇట్ ఈస్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అంటే ఇన్ బిట్వీన్గా ఏర్పడింది. ఇవి మాత్రం నేచర్లో మనకు ఫ్రీ స్టేట్లో. అలాగే మోనో అటామిక్ కాంపౌండ్గా లేదా మాలిక్యూల్గా దొరుకుతుంది. అర్థమైందా? రైట్. మీరు రిమైనింగ్ అన్నీ కూడా రిమైనింగ్ అన్ని ఎలిమెంట్స్ కాంబినేషన్ స్టేట్లో దొరుకుతాయి. రీజన్ ఏంటంటే అవి బాండ్స్ ఇస్తాయి. ఎందుకు ఇస్తాయి అని అంటే వీటి నేచర్ కోసం, వీటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కోసం అని చెప్పి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ద్వారా బేస్ చేసుకొని చెప్పడం జరిగింది. ఇది సెకండ్ లెసన్ కూడా మనకి ఇంపార్టెంట్. అంటే ఇప్పటి వరకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషను అంటే ఎలక్ట్రానిక్ బిహేవియర్ చెప్పేంత వరకు మెండలీఫ్ క్లాసిఫికేషన్నే ఫాలో అయినాం. కానీ ఎప్పుడైతే రెవల్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది స్టార్ట్ అయిందో, అంటే ఎలక్ట్రాన్ యొక్క ఎక్స్చేంజ్మెంట్ ద్వారా కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి అని చెప్పడం జరిగిందో, అప్పుడు మోడర్న్ పీరియాడిక్ టేబుల్ని వాళ్ళు చేయడం జరిగింది. అర్థమవుతుందా? ఇది కాబట్టి దీన్ని మరియు బాగా గుర్తుపెట్టుకోండి. మరి చూద్దాం కొన్ని కాంపౌండ్స్ ఇంపార్టెన్స్ చూద్దాం నాన్న. మీకు ఎట్లో నేను పీరియాడిక్ క్లాసిఫికేషన్లో చెప్తాను కాబట్టి, ఓకేనా. సో వీటిలో సమ్ పాజిటివ్ ఛార్జ్డ్ అండ్ నెగటివ్ ఛార్జ్డ్ కాంపౌండ్స్ గురించి డిస్కస్ చేద్దాం. దాని నుంచే మనకు కాంపౌండ్స్ ఫార్మేషన్ అనేది తెలుసుకుందాం. అర్థమవుతుందా? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి.
ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ 49 ఎలిమెంట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి. లేదు 20 ఏదో ఒకటి మీ ఇష్టం. 49 తీసుకున్నాం అనుకో, 1s2 నా ఇష్టం వచ్చినట్టు రాయకూడదు. మైలర్ డయాగ్రామ్ అకార్డింగ్ టు మైలర్ డయాగ్రామ్. 1s చెప్పాను కదా, 1s అంటే ఎక్కడి నుంచి వస్తుంది, మళ్ళీ చెప్తున్నాను. ఇదిగో 1 ఫస్ట్ సెల్లో ఎస్ మాత్రమే ఉంటుంది, సెకండ్ సెల్లో ఎస్ పిఈ, థర్డ్ సెల్లో ఎస్ పిఈ డిఈ, ఫోర్త్ సెల్లో ఎస్ పిఈ డిఎఫ్. ఓకేనా, n+l వాల్యూ నుంచి మనం బేస్ చేసుకొని రాస్తాము. అందుకనే మీకు మైలర్ డయాగ్రాము n+l వాల్యూ నుంచి చెప్పాను. ఇదిగో ఇది, దీని ప్రకారం మనం ఫిల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేస్తాను చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ 49 ఎలిమెంట్ది రాయాలనుకుంటున్నాను. అప్పుడు ఫస్ట్ ఏది నిండాలి, ఎస్ ఆర్బిటాల్. ఎస్ ఆర్బిటాల్లో మనకు క్యాపబిలిటీ చెప్పానుగా 2 ఎలక్ట్రాన్స్, పి క్యాపబిలిటీ 6 ఎలక్ట్రాన్స్, డి క్యాపబిలిటీ ఎంత 10 ఎలక్ట్రాన్స్, ఎఫ్ క్యాపబిలిటీ 7 2s 14 ఎలక్ట్రాన్స్. అర్థమవుతుందా? ఆర్బిటాల్స్ని బట్టి ఇది ఒక బాక్స్ ఉంటుంది, దీంట్లో 3 ఉంటాయి కాబట్టి 3 2s 6, అంటే దీంట్లో 5 ఉంటాయి కాబట్టి 5 2s 10, దీంట్లో 7 ఉంటాయి కాబట్టి 7 2s 14, అట్లా. అర్థమైందా? సో 14 ఎలక్ట్రాన్స్ అంటే మనకు వీలుంటే ఫిల్ చేస్తాం, లేదంటే ఆపేస్తాం. అర్థమైందా? వీటిని ఫిల్ చేయడం ఎలా చూద్దాం. ఫస్ట్ 49 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎస్ ఆర్బిటల్ క్యాపబిలిటీ 2 కాబట్టి 1s2 అని రాస్తున్నాం. ఇంకెన్ని ఉంటాయి, 47 ఉంటాయి. నెక్స్ట్ దేంట్లో నిండాలి, 2s2. నెక్స్ట్ 2p6, ఎన్ని అయినాయికి 10. నెక్స్ట్ 3s2, నెక్స్ట్ 3p6 అండ్ 4s2. ఎందుకని రాశాను చూడు, 3p తర్వాత ఇదో 2s తర్వాత 2p6 తర్వాత 3s నింపానా, 3s తర్వాత 3p, ఇదిగోండి 3p తర్వాత ఏది నిండాలి, 4s2 తర్వాత 3d ఇక్కడ రాయాలి, 3d 10. ఎన్ని అయినాయి, 10, ఇదొక 20, ఇదొక 10, 30. ఇంకా ఎన్ని ఉన్నాయి, 19 ఉన్నాయి. 3d తర్వాత ఏది నిండాలి చూడండి, 3d తర్వాత 4p, ఇదో 4p6. 4p తర్వాత ఏది నిండాలి, 5s2. 5s తర్వాత ఏది నిండాలన్న, 4d 10. చూద్దాం ఎన్ని 10 20 30 40 48. లాస్ట్ 1 ఎలక్ట్రాన్ ఉంది. 4d తర్వాత ఎక్కడో చూద్దాం, 4d తర్వాత 5p 1, అంటే లాస్ట్లో అవుటర్ మోస్ట్లో లాస్ట్ ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్ళింది, పీలోకి వెళ్ళింది, పి ఆర్బిటాల్. అవుటర్ మోస్ట్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి కాబట్టి ఓకే 3. లాస్ట్ పీలోకి వెళ్ళింది కాబట్టి ఎస్లోకి వెళ్ళినా పీలోకి వెళ్ళినా ఇది ఏ సబ్ సెల్. ఓకేనా, సో అవుటర్ మోస్ట్ 3 ఉన్నాయి కాబట్టి థర్డ్ గదిని థర్డ్ ఏ అంటాం. ఓకేనా, సో థర్డ్ ఏలో ఎన్నో పీరియడ్ చూడండి, 5 5th పీరియడ్, అంటే ఇట్లాగా 5th పీరియడ్. ఇది థర్డ్ ఏ గ్రూపు. చూద్దాం పీరియడ్ టేబుల్లో మనం ఒకసారి చూద్దాం దాని పొజిషన్. ఇదిగోండి 5th పీరియడ్ కదా, ఇదో 5th పీరియడ్, థర్డ్ ఏ గ్రూపు. ఓకేనా, ఇదో 49 ఇండియం, 5s2 5p1, ఇది చూపించు 5s2. ఓకేనా, ఇండియం. అర్థమైందా? ఇలాగ మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ద్వారా ఈజీగా చెప్పేయచ్చు. సో కాబట్టి ఇది 3 బాండ్స్ ఇస్తుంది మనకు. ఫస్ట్ నుంచి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇలా ఇచ్చుంటాను నాన్న. ఫస్ట్ గ్రూప్ అన్నీ కూడా 1 బాండ్స్ ఇస్తాయి, సెకండ్ గ్రూప్ 2 బాండ్స్, థర్డ్ గ్రూప్ 3 బాండ్స్, ఫోర్త్ గ్రూప్ 4 బాండ్స్. ఇక్కడి నుంచి తగ్గుతుంది, మళ్ళీ ఫోర్త్ నుంచి తగ్గుతూ పోతుంది. ఫిఫ్త్ గ్రూపు ఫస్ట్ అయితే 3 బాండ్స్ ఇస్తుంది, రిమైనింగ్ అన్నీ 5 ఇస్తాయి. సిక్స్త్ గ్రూపు అన్నీ కూడా ఫస్ట్ది మాత్రం 2 బాండ్స్ ఇస్తుంది, రిమైనింగ్ అన్నీ 6 ఇస్తాయి. సెవెంత్ గ్రూపు ఒక్కటే ఇస్తుంది అన్న,
దీనికి 7th గ్రూప్ అంటే ఎందుకనంటే దానికి ఒకటి వచ్చింది అనుకో 8 వచ్చేస్తాయి అవుటర్ మోస్ట్లో, కాబట్టి ఒక బాండే ఇస్తుంది. అంటే నోబెల్ గ్యాసెస్ చెప్పానుగా ఇందాక, ఇదిగో నోబెల్ గ్యాసెస్ అన్నిటికీ కూడా వీటన్నింటికి అవుటర్ మోస్ట్ ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. కాబట్టి అన్ని ఎలిమెంట్స్ వీటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కోసం ట్రై చేస్తూ ఉంటాయి. 7th గ్రూప్లో మనకు అన్నింటికి 7 ఉంటాయి కాబట్టి ఒక ఎలక్ట్రాన్ ఇచ్చింది అనుకో వీటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేస్తుంది వాటి కోసం మనం. సో అయితే పోతే ఇప్పుడు కాంపౌండ్స్ గురించి మనం తెలుసుకోవాలి. ఇవి మెయిన్ ఇంపార్టెంట్. అసలు కాంపౌండ్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి? ఈ ఛార్జ్ని బేస్ చేసుకొని ఓకే మ్యాక్సిమం 90% కాంపౌండ్స్ అనేవి మనకు అయానిక్ సబ్స్టెన్స్గా మనం తెలుసుకుంటూ ఉన్నాం. సో అయానిక్ సబ్స్టెన్సే మనకు మ్యాక్సిమమ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. వాటిని మనము కొద్దిగా జాగ్రత్తగా చూద్దాం. కొన్ని తెలుసుకుందాం, అట్లీస్ట్ కొన్ని కాంపౌండ్స్. అంతేగాని మనము ఈక్వేషన్స్ వచ్చినప్పుడు బై హార్ట్ చేయకూడదు అన్నట్టు. ఓకేనా, చూద్దామా? రైట్. ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ అన్నీ కూడా సోడియం Na+, ఓకేనా. పొటాషియం K+, ఓకేనా. నెక్స్ట్ పోతే బెరీలియం Be+2, హైడ్రోజన్ H+, లిథియం Li+. అంటే ఈ 4 ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్, ఇది సెకండ్ గ్రూప్. కాల్షియం ఓకే Ca+2. నెక్స్ట్ బేరియం సో Ba+2, ఓకేనా. ఇవి సెకండ్ గ్రూపు. ఏవి? ద +2 బ్లడ్ ఉన్న సెకండ్ గ్రూపు. బేరియం. స్ట్రాన్షియం Sr+2, ఓకేనా. నెక్స్ట్ కొన్ని మెటల్స్ ఉన్నాయి, అవి సమ్ టైమ్స్ 2 బాండ్స్ అంటే టూ ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోవటం. ప్లస్ అంటే ఏంటంటే లాసింగ్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇవి గెయినింగ్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. వాటి వల్ల ఛార్జెస్ వస్తాయి. ఈ ఛార్జెస్ దగ్గరగా వచ్చి ఓకే ఇంటర్షియల్ ఆర్ మనము ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటాం. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ విల్ బి అట్రాక్ట్ వల్ల కెమికల్ కాంపౌండ్స్ అంటే కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. వాటిని మనం అయానిక్ బాండ్స్ కూడా అంటాం, మనం గుర్తుపెట్టుకోండి. స్ట్రాన్షియం. నెక్స్ట్ కాపర్ Cu+2, జింక్ Zn+2, ఓకేనా. lead Pb+2, ఓకేనా. నెక్స్ట్ మ్యాంగనీస్ Mn+2, అల్యూమినియం Al+3, అమ్మోనియం NH4+, ప్లస్ అంటే 1 అని, ప్లస్ అంటే Pb2లే, ప్లస్ అంటే 1 అని, 1 ఛార్జ్ అని అర్థం, ఓకేనా. నెక్స్ట్ అల్యూమినియం. ఫెర్రస్ Fe+2, ఫెర్రిక్ Fe+3, ఓకేనా. సో ఇవన్నీ కూడా మనకు పాజిటివ్ ఛార్జ్ అన్నట్టు. నెగిటివ్ ఛార్జ్ చూద్దాం. హాలోజన్స్ ఆక్సిజన్
ఆక్సిజన్ O-2. నెక్స్ట్ ఆక్సిజన్. నెక్స్ట్ హాలోజన్స్ క్లోరిన్ Cl-1 అన్నమాట. బ్రోమిన్ Br-, ఫ్లోరిన్ F-1, అయోడిన్ I-, ఓకేనా. నెక్స్ట్ కార్బోనేట్ CO3-2, ఓకేనా. సల్ఫేట్ SO4, నైట్రేట్ NO3-. సో ఇవన్నట్టు కొన్ని, ఓకేనా. ఇప్పుడు నేను కాంపౌండ్ రాయమన్నాను. ఏ కాంపౌండ్? ఫర్ ఎగ్జాంపుల్ ఫెర్రిక్ సల్ఫేట్. ఫెర్రిక్ ఏంది? Fe+3 ఇస్తుంది. సల్ఫేట్ SO4-2. ఈ చార్జెస్ ఈక్వల్ అవ్వాలి. అంటే వీడు 3 చాక్లెట్స్ ఇస్తాడు అన్నట్టు, వీడు 2 చాక్లెట్సే డైజెషన్ చేసుకోగలుగుతాడు. ప్రాపర్గా ఈక్వల్ అయిపోవాలి. అటువంటి అప్పుడు చూడండి, వీళ్ళు 2 ఉన్నారనుకో, వీళ్ళు ఎంతమంది? 2 ఉన్నారు. 2 3s ఎంత? 6 చాక్లెట్స్, అంటే +6 ఇస్తాడు. వీళ్ళు 3 ఉన్నారనుకో ఈ గ్రూపు, అంటే సల్ఫరు 4 ఆక్సిజన్లు కలిపి ఎంత? 3 ఉన్నారనుకో, 3 3 2s ఎంత? 6 -6. చార్జెస్ ఈక్వల్ అయిపోతా, అప్పుడు కాంపౌండ్ వచ్చేస్తుంది. అంటే Fe ఎంతమంది? 2. Fe2 సింగిల్ ఆటం కాబట్టి ఇట్లా 2 రాస్తాను. ఇక్కడ గ్రూప్ ఉన్నాయి కాబట్టి SO4 థ్రైస్. ఇది ఫెర్రిక్ సల్ఫేట్. ఫెర్రస్ సల్ఫేట్ రాయాలంటే ఫెర్రస్ సల్ఫేట్, ఫెర్రస్ Fe+2, సల్ఫేట్ SO4-2. 2 చార్జెస్ ఈక్వల్ కాబట్టి FeSO4. ఇవి ఒక క్లివేట్ ఎందుకు? ఇదే విధంగా చార్జెస్ వస్తాయి. ఇది మనకు తెలిసిపోయింది అనుకో, మనకు ఈక్వేషన్స్ ఈజీ. ఎందుకంటే ఇది ఇంకో దాంతో రియాక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే HClతో రియాక్ట్ అవుతుంది. హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే ఫార్ములా ఏంది? హైడ్రోజన్ H+, ఓకేనా, క్లోరిన్ Cl-. 2 కలిస్తే 2 చార్జెస్ ఈక్వల్ కాబట్టి HCl. దీంతో ఇది రియాక్ట్ అవుతుంది అని అంటే మనకు ఏమవుతుంది? ఇది Fe+, ఇది సల్ఫేట్ మైనస్, ఇది హైడ్రోజన్ క్లోరిన్. ఆపోజిట్ సల్ఫేట్తో ఇది రియాక్ట్ అవ్వాలి. ఇక్కడ 1 ఇస్తుంది, ఇది 2 కావాలి. అంటున్నప్పుడు వీళ్ళు 2 ఉండాలి కాబట్టి H2SO4 అని రాస్తాం. సల్ఫ్యూరిక్ యాసిడ్, ఓకేనా. సో ఇది దీంతో రియాక్ట్ అవ్వాలంటే వీళ్ళు 2 కావాలి. ఎందుకని? వీళ్ళు 2 ఇచ్చితే ఈ 2 తీసుకోవాలి కాబట్టి FeCl2. దీన్ని ఫెర్రస్ క్లోరైడ్, ఓకేనా, ఫెర్రస్ క్లోరైడ్ అంట. అర్థమైందా? సో ఆ విధంగా కాంపౌండ్స్ మీరు నెంబర్ ఆఫ్ రాయాలి. నెంబర్ ఆఫ్ రాస్తేనే వస్తాయి, రాయకపోతే రావు. ఆక్సిజన్ ఎన్ని బాండ్స్ ఇస్తుందంటే ఎప్పుడు కూడా 2 బాండ్స్ ఇస్తుంది. అంటే 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకుంటుంది. అసలు మొత్తానికి ఆ చాప్టర్ మొత్తానికి మీనింగ్ ఏంటంటే కాంపౌండ్స్ ఎలా ఫామ్ అవుతాయి అనేది మీనింగ్ మీకు. అందుకనే వాడు లాస్ట్లో చూడండి ఏమి ఇచ్చి ఉంటాడో, నేను చెప్పి చూపిస్తాను. బుక్ లాస్ట్లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషనే ఇచ్చుంటాడు. చూడండి, ఇదిగా ఈ చక్కగా రాయబాకండి, ఇది చక్కగా రాయకూడదు. ఇక్కడ చూడండి, ఇక్కడ నీట్గా ఇచ్చాడు వాడు. 1s సపరేట్గా ఇచ్చున్నాడు, బాక్స్ కొట్టినాడు. మీరు బాక్స్ కొట్టి రాసుకోండి. గబ్బు టీచర్లు ఏం చేస్తున్నారంటే ఇట్లా రాస్తున్నారు. 1s2 2s2
2p6 ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్టే కాదు ఇది. ఎందుకంటే నీకు అవుటర్ మోస్ట్ అనేది కన్సిడర్ కాదు, ఓకేనా. నెంబర్ ఆఫ్ బాండ్స్ అనేది నీకు అర్థం కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇవేనే కరెక్ట్గా. వీడు ఎట్లా ఇచ్చాడంటే చూడండి, ఇక్కడ బాక్స్ ఇచ్చాడు, బాక్స్ ఉందా, బాక్స్ కొట్టిందా మీ మిస్, మీ టీచర్ ఎవరైనా బాక్స్ కొట్టారా? బాక్స్ కొట్టినప్పుడు రైట్, బాక్స్ లేదు. అటువంటిప్పుడు మనం వేరియేషన్ ఎట్లా చూపిస్తాం? ఇలా చూపిస్తాం. ఫస్ట్ సెల్ 1s2, సెకండ్ సెల్ 2s2 2p6, థర్డ్ సెల్ 3s2 3p6 ఫిల్డ్ అయిపోతే అప్పుడు 4s2కి వెళ్తాం, తర్వాత 3Dకి వస్తాం. ఇట్లా లైక్ దట్ ఇలా చేయాలి. కానీ ఏందో వాడు గజ్జికొక చెప్పినాడు అన్నట్టుగా స్ట్రైట్గా రాయబాకండి. మీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఐడెంటిఫై చేయలేరు, ఇదే ప్యాటర్న్ పోవాలి అంతేనే. కానీ సార్ చెప్పారు, వాడికి తెలియక చెప్పుంటాడట. ఇది చూస్తే ఈ లాస్ట్ చూసినప్పుడు వాళ్ళకి అనలైజ్మెంట్ వస్తుంది, మీకు కూడా సెన్స్ అనేది కొద్దిగా పెరుగుతుంది. అంతేగాని సార్ చెప్పినాడు గుడ్డికొక, ఇదిగో ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ సెల్ ఏంది, సెకండ్ సెల్ ఏంది, థర్డ్ సెల్ ఏంది, ఫోర్త్ సెల్, ఇదో ఫిఫ్త్ సెల్. ఇప్పుడు ఏం పని లేక రాసుకున్నాడు ఇదే. సో అన్పేర్ ఎలక్ట్రాన్స్ చూడు, ఇవన్నీ చూడండి, పేరింగ్ ఎలా జరుగుతుంది ఏంది కదా అని చూడండి, అర్థమైందా? సో కాబట్టి చూసుకోవాలి మీరు ఇట్లా జాగ్రత్తగా. మనకి ఇవి తెలిసాయంటే మనకు ఫామ్ అయిపోవచ్చు. కాంపౌండ్స్ అనేవి ఖచ్చితంగా చేయలేదు, చూసుకొని కావాలంటే మీరు, అర్థమైందా? అంతనే కానీ మా టీచర్ రాశాడు, మా సార్ రాశాడు అంత తప్పులు చెప్తుంటారు. మా టీచర్ రాస్తే మనం గొర్రెలు చూసుకోవాలి కదా. టీచర్లకే తెలియట్లేదండి. టీచర్లు మిమ్మల్ని అంటున్నాను కాదు నాన్న, బంగారులు మీరు ఆలోచించినప్పుడు మనం టీచర్కి చెప్పేంత ఇది ఉంటే వాళ్ళు ఇంకా ఏముంది చెప్పండి. ఇప్పుడు మీకు 9th క్లాస్ నుంచే ఇవన్నీ నేర్పించుకోవాలా. 9th క్లాస్ నుంచి ఎవరైనా నేర్పించినారా? 10th క్లాస్లో చూస్తే ఏమీ లేకపోయాయి. ఎందుకంటే ఆడ ఎవరు చెప్తున్నారు, ఎవడు పట్టించుకుంటున్నాడు పాపం మిమ్మల్ని. సో కాబట్టి కరెక్ట్ కాదు, ఓకేనా. చూసుకోండి, కాంపౌండ్స్ అనేవి నేర్చుకోండి. నేను చెప్పేది అది. మీకు బాగా రావాలంటే ఇట్లా నువ్వు ఫ్రంటీ ఆఫ్ కాంపౌండ్స్ వీటి ద్వారానే ఏం రాసుకో. కాపర్ సల్ఫేటు, కాపర్ నైట్రేటు ఫార్మ్ అయింది, CuNO3 ట్వైస్. నాకు ఎలా వచ్చిందంటే తావిద్ మహిమ, అదేమన్నా నేను తావిద్ కట్టించుకున్నానా. సో మన నెంబర్ ఆఫ్ చేసినట్లయితే మనకు కాంపౌండ్స్ వస్తాయి. అవి రియాక్షన్లో ఇప్పుడు 10th క్లాస్లో కెమికల్ ఈక్వేషన్స్, కెమికల్ రియాక్షన్స్ ఈక్వేషన్స్ ఇచ్చాడు నాన్న. వాడికి కెమికల్ రియాక్షన్స్ అంటే ఏంది, ప్రీవియస్ బాండ్ బ్రేక్ చేసుకొని, ఇప్పుడు చెప్పాను కదా, ఇది దీంతో రియాక్ట్ అయితే ప్రీవియస్ బాండ్ని బ్రేక్ చేసుకున్నప్పుడు ఓకేనా, న్యూ బాండ్ ఫార్మేషన్, ఇవి బ్రేక్ అయిపోతుంది, న్యూ బాండ్ అనేది ఫామ్ అవుతుంది, న్యూ కాంపౌండ్స్ వస్తాయి. అదే కదా కెమికల్ ఇన్వాల్వ్మెంట్ అంటే. 10th క్లాస్ పిల్లలంతా కూడా థమ్సప్లు అయిపోయింది. కారణం ఏంది? వాళ్ళకి ఇవి రావు, అసలు ఎందుకు రావాలి అనేది తెలియట్లేదు. అప్పుడు అందరూ థమ్సప్లే కదా, బయాడ్ చేసుకో, తప్ప అంట కొట్టుకోవాల్సిందే నాన్న. ఇప్పుడు కాపర్ నైట్రేట్ CuNO3 ట్వైస్ చచ్చిపోలేడు, కొట్టుకొని చచ్చిపోయి మళ్ళీ దాన్ని బైహార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, 10th క్లాస్ మొత్తం కూడా దుల్లాడి నేర్చుకున్నారు వాళ్ళు లాజికల్గా ఎవ్వరు పోవట్లేదు. ఎందుకంటే బైహార్డింగ్ వాడికి టీచర్కి వస్తే వాడు మంగళవాడు అయిపోయా. నేను అనేది కాదు నాన్న, మీరు చూడండి వాళ్ళ బాధలు చూడండి. సో కాబట్టి ఖచ్చితంగా వీటి మీద కమాండ్ పెట్టండి. వీటిలో మనకు ఫస్ట్ ఇయర్ ప్రాక్టికల్స్ అంటే మీకు ఇవే నేర్పించాలా. కాంపౌండ్ అయాన్స్ క్లీవియేషన్, సాల్ట్ అనాలసిస్ అంటాం. ఏంది సాల్ట్ అనాలసిస్ అంటే? ఇవి అయానిక్ కాంపౌండ్స్. సెకండ్ లెసన్లో కూడా వస్తుంది మనకు. అంటే అక్కడ చెప్పాను అనుకో, అప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అవన్నీ చూసుకొని అయానిక్ బాండ్ అంటే అయానిక్ బాండ్ మీదే పడి ఉంటుంది మన మైండ్. ఇక్కడ ఎందుకు చెప్పాను? ఇంత క్లారిటీగా ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్స్చేంజ్మెంట్ ద్వారా ఛార్జెస్ వస్తాయి, అంతే కదా. ఎలక్ట్రాన్స్ ఎక్స్చేంజ్మెంట్ అర్థమైంది, ఇవి లాస్ అయిపోతుంది, ఇది గెయిన్ చేసుకుంటుంది, ఎక్స్చేంజ్మెంట్ జరిగినాయి, ఛార్జెస్ వచ్చినాయి, ఈ ఛార్జెస్ దగ్గరగా వచ్చి కాంపౌండ్ ఏర్పడింది. కాంపౌండ్స్ అంటే
కాంపౌండ్స్, కెమికల్ కాంపౌండ్స్. కెమికల్ ఎన్విరాన్మెంట్లో అవి ప్రీవియస్ బాండ్ బ్రేక్ చేసుకొని న్యూ బాండ్ ఇస్తాయి, అంతే. ఇక్కడ కోవలెంట్ బాండ్ క్యారెక్టర్ కూడా ఇచ్చాను అన్న. ఇది కోవలెంట్ బాండ్ క్లీవేట్ అవ్వాలా? క్లీవేషనే కదా కావాల్సింది. అనేవి అనేది హెట్రోజీనియస్ క్లీవేజ్ అవుతుంది. అర్థమైందా? ఇవి కానీ రాకపోతే చాలా కష్టం నాన్న. కాబట్టి ఈ చాప్టర్ మొత్తానికి మనకు అర్థమైంది అంటే ఏమిస్తుంది, వాట్ ఈస్ ద అటామిక్ స్ట్రక్చర్ గివ్స్ టు ద అవర్ మైండ్ మీన్స్ దే గివ్ full clarification of electrons exchangement when it is a transfer lower state to higher excited state. They takes energy, they use energy and gives a color. Okay, these are things. ఎంతగానో ఇవన్నీ కూడా అదే ఇస్తాయి. ఇప్పుడు మనము బాయిల్డ్ రైస్ చేస్తున్నామన్నా, ఎలా చేస్తాము? రైస్ కడిగేసి పక్కన పెట్టేస్తే బాయిల్డ్ అయిపోయిద్దా? కాదు, అక్కడ వాటర్ని యాడ్ చేసి నువ్వు టెంపరేచర్ ఇస్తున్నావు. ఆ టెంపరేచర్కి ఓకే కార్బోహైడ్రేట్స్ అంటే రైస్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ అనేవి వాటర్తో రియాక్ట్ అవుతున్నాయి. అర్థమవుతుందా? నువ్వు అంతా రైస్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను యాజ్ యూజువల్ స్టేట్కి తీసుకొస్తామా? అంటే ఏంది, రైస్గా వాటర్గా రిమూవ్ చేయగలుగుతామా? అంటే ఏం జరిగింది అక్కడ? కెమికల్ రియాక్షనే కదా. అర్థమైందా? సో కాబట్టి కొద్దిగా వాటి మీద కమెంట్ పెట్టుకున్నాను. అర్థమైందా? రైట్. దీంతో అటామిక్ స్ట్రక్చర్ ఈజ్ ఓవర్. ఓకే, రైట్.